నిన్న రాత్రి ఢిల్లీ నుంచి నేరుగా చెన్నై చేరుకున్న జనసేనాని ఈవేళ అక్కడ జరగనున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ సెమినార్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. అంతకుముందు చెన్నై ఎయిర్పోర్ట్లో పవన్ కు ఆత్మీయ స్వాగతం లభించింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెన్నైలో పర్యటిస్తున్నారు, వివరాలు ఏంటి? జ్యోతి, మనం చూస్తున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెన్నై చేరుకోవడం జరిగింది రాత్రి. ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏదైతే ఎన్డీఏ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఆ తదనంతర క్రమంలో ఆయన నేరుగా ఢిల్లీ నుంచి చెన్నై రావడంతో చెన్నైలో ఏదైతే నిర్వహించనున్నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సోమవారం ఉదయం అంటే ఈ రోజు ఇప్పుడు నిర్వహించబోతోంది. ఈ సెమినార్ కి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా హోదాలో ఆయన ఇక్కడ పర్యటించనున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్న ఆయన విమానాశ్రయంలో తెలంగాణ మాజీ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ కూడా ఆయనకి సాధారణంగా ఆహ్వానం పలకడం జరిగింది. తమిళనాడుకు చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకులు, పర్యావరణ ఉద్యమకారులు కెఎస్ రాధాకృష్ణన్, రాష్ట్ర బీజేపీ నాయకులు ఎంఎస్ చక్రవర్తి, శ్రీ అర్జున్ మూర్తి, శ్రీ అమర్ ప్రసాద్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలకడం జరిగింది. పవన్ కళ్యాణ్ రాక సమాచారం తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి జన సైనికులు కూడా పెద్ద ఎత్తున విమానాశ్రయానికి పార్టీ జెండాతోటి రావడం జరిగింది. జే స్వాగతాలతోటి పవన్ కళ్యాణ్ ని హోటల్ వరకు కూడా తీసుకెళ్లడం జరిగింది. హోటల్ దగ్గర బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అక్కడ ఆయనకి స్వాగతం పలకడం జరిగింది. అర్జున్ మూర్తి, అమర్ ప్రసాద్ రెడ్డిలు తదితరులు ఆయనకి స్వాగతం పలికింది. ఆయన రాక మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ నాగేందర్, పలువురు బీజేపీ నేతలు కూడా స్వాగతం పలికారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ చెన్నై విమానాశ్రయం నుంచి కూడా హోటల్కి చేరుకునేంత వరకు కూడా భారీ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ చెన్నైలో నిర్వహించేటటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సెమినార్ లో పాల్గొంటారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమం వచ్చేసి ఈ రోజు చెన్నై తిరుమన్నూరు ప్రాంతంలోని రామచంద్ర కన్వెన్షన్ హాల్లో ఈ సెమినార్ కూడా జరగబోతోంది. ఈ సెమినార్ ఉదయం 9 గంటలకి స్టార్ట్ కాబోతా ఉంది. మరికొద్దిసేపట్లో ఈ సెమినార్ కూడా స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి రోజుల్లో ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి ఏ విధంగా ఇక్కడ అభిప్రాయ స్వీకరణ ఏ విధంగా ఉంది ఏంటనేది పూర్తిగా తెలుసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మరియు కూటమి నేతలతో ఆయన సుదీర్ఘంగా కూడా ఈరోజు ప్రత్యేకంగా సమావేశం అవుతారని కూడా తెలుస్తోంది. ఎందుకంటే మనం చూసినట్లయితే రానున్నటువంటి రోజుల్లో తమిళనాడులో కూడా పాగా వేయాలని అటు బీజేపీ ప్రయత్నిస్తున్న తరుణంలో ఏదైతే బీజేపీ ఉమ్మడి పార్టీ బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి పార్టీల్లో అక్కడ అన్నాడీఎంకేతో పాటు ఇటు జనసేన ఇక్కడి నుంచి జనసేన కూడా ఉన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మొత్తంగా ఏదైతే అక్కడ బీజేపీ, అన్నాడీఎంకే మరియు జనసేన మూడు కూడా కలిసి ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇటు బీజేపీ నేతలతో ఈ రోజున పవన్ కళ్యాణ్ అయితే ఈ వన్ నేషన్ కార్యక్రమం తర్వాత ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తుంది. అక్కడ ఇటువంటి అభిప్రాయం ఉంది ప్రజల్లో. మనం కనుక ఈ కూటమిగా వెళ్తే ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. గతంలో మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పైన ఆయన తిరుపతిలో పెట్టిన సభ తర్వాత ఒక్కసారిగా అక్కడ
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలకడం, అదేవిధంగా నీరాజనం పట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆయన అంటే రానున్నటువంటి రోజుల్లో జరిగేటటువంటి ఎలక్షన్ కి ఆయన క్యాంపెయినింగ్ వస్తే ఏ విధంగా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఇది ఓట్ బ్యాంక్ ఏమైనా మారేటటువంటి అవకాశం ఉందా, లేదా కలిసి కూటమి ప్రభుత్వంలో పోటీ చేస్తే ఎన్ని సీట్లను దక్కించుకోవచ్చు, ఇలా అనేకమైనటువంటి అంశాలపైన కూడా ఆయన చర్చిస్తారని కూడా తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడే తమిళనాడులో ఎలక్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్టుగా కూడా మనం చెప్పాలి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్ యూ సాంబశివరావు.